రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. 30 సంవత్సరాల 6 నెలల పాటు రాముడు రాజ్యపాలన చేశాడు. జననం నుండి మరణం వరకు ధర్మం కోసమే జీవించిన వ్యక్తి రాముడు. అందువల్లనే భారతీయ జనజీవితంలో రాముడు మిళితమైపోయాడు. కొన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచిపోయినా రాముడు భారతీయుల గుండెల్లో బ్రతికి ఉన్నాడు, అలాగే బ్రతికి ఉంటాడు కూడా. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి ఇద్దరు బ్రహ్మర్షులే. వశిష్ఠుడు రాముని కులగురు అయితే విశ్వామిత్రుడు రాముని అస్త్ర గురువు. ఇద్దరు బ్రహ్మర్షుల మార్గదర్శనం లభించిన వాడు చరిత్రలో రాముడొక్కడే. ఈ భారత భూమిని పృథు మహారాజు నుండి ఎందరెందరో చక్రవర్తులు పరిపాలించారు. ప్రజల కోసం ప్రజల వ్యక్తిగా ప్రజారాజుగా పాలించి ప్రజారాముడని పేరు పొందినవాడు రాముడొక్కడే. శ్రీరాముని ప్రజాపాలన ఎలా ఉండేదంటే, న్యాయ మందిరం వద్ద ఒక పెద్ద గంట ఉండేది. దాని శబ్దం అయోధ్య నగరమంతా వినిపించేది. ఎవరికైనా అన్యాయం జరిగితే లేదా ఆపద వస్తే ఏ సమయంలోనైనా అర్ధరాత్రి అపరాత్రి అనే వ్యత్యాసం లేకుండా ఆ కంచు గంటను మ్రోగించేవారు. ఎంతటి నిద్రలో ఉన్నా రాముడు లేచి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించేవాడు. రాముడు రాజుగా ఉన్నంత కాలం దొంగతనాలు కాని, అత్యాచారాలు గాని, అన్యాయాలు కాని, దౌర్జన్యాలు కాని, ఆకలితో అలమటించేవారు కాని, ప్రకృతి విపరీతాలు కాని, అవినీతి కాని రాజ్యంలో కనిపించేవి కాదు. రామ పాలనకు దేవతలు కూడా సహకరించేవారు. దేవతల సహకారంతో శ్రీరాముని రక్షణలో ప్రజలు తమ ఇండ్లకు తలుపులు కూడా వేసుకోకుండా నిద్రించేవారట. రామరాజ్యం ఎలా ఉండేదంటే, ధర్మదేవత రామరాజ్యంలోనే ఉంటూ ఎవరికి అధర్మపు ఆలోచనలు రాకుండా చేసేదట. రాముని రాజ్యంలో మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు, చివరకు కుక్కలు కూడా నిర్భయంగా జీవించేవట. బలహీనులు కూడా బలవంతులకు భయపడేవారే కాదట. అందరూ భయపడి జీవించేది ఒక్క ధర్మానికి మాత్రమే. అధికారులు, రాజ్య ప్రతినిధులు ప్రజా సమస్యల విషయంలో హెచ్చరికగా ఉండేవారట. తమంతటా తాముగా ప్రజలు పన్నులు కట్టేవారట. రాముని సమస్యలకు ప్రజలు స్పందించి కన్నీరు నింపుకునేవారట. ప్రజా సమస్యలకు రాముడు రాత్రంతా నిద్రపోయేవాడు కాదట. సీతాదేవి పరిత్యాగం జరిగిన తరువాత సీతాదేవిని తలుచుకుంటూ ప్రతినిత్యం ఏడ్చేవారు ప్రజలే. శ్రీరాముని ఒంటరితనానికి ఎక్కువగా ప్రజలే కృంగిపోయేవారట. సీతను రాముడు పరిత్యజించటానికి తామే కారణమని అయోధ్య నగర ప్రజలందరూ గుండెలు బాదుకొని విలపించేవారట. సీతాదేవిని శ్రీరాముడు ప్రజల కోసమే పరిత్యజించాడని తెలిసిన రోజున రామరాజ్యంలో ఏ ఒక్కరి ఇంటిలోనైనా పొయ్యి వెలిగించలేదట. మన మహారాజు రావణుని ఇంట అంతకాలం ఉన్న సీతను భార్య విమోహంతో మరలా తెచ్చుకొని ఏలుకుంటున్నాడు. ప్రభువులకే ఇంత భార్య విమోహం ఉంటే ప్రజలకు ఇంకెంత ఉండాలి? యథా రాజా తథా ప్రజా. రాజులాగే ప్రజలు ఉంటారు. మనం కూడా మన భార్యలు ఇక ఎవరితో ఉన్నా తిరిగి తెచ్చుకోవచ్చునన్న మాట అని ప్రజలు నీ గురించి అనుకుంటున్నారు శ్రీరామచంద్ర అంటూ రాముని అంతరంగానికి గూఢచారి అయిన భద్రుడు చెప్పగానే శివశివ అంటూ కుప్పకూలిపోయాడు. భద్రుడు కూడా చెప్పలేక చెప్పకూడదనుకుంటూనే శ్రీరాముడికి చెప్పేశాడు. సత్కీర్తితో ప్రజలను పాలించి ముల్లోకాలను సుప్రతిష్ఠి గడించిన కాకుత్స వంశానికి తన వల్ల మచ్చ వచ్చిందని శ్రీరాముడు కుమిలిపోయాడు. తాను భార్య విమోహి అన్న కలంకంతో జీవించవలసి వస్తుందని తల్లడిల్లాడు. రాజ్య సింహాసనాన్ని త్యజించటమా, సీతను పరిత్యజించటమా అని తర్కంలో పడిపోయాడు. తన భార్య కంటే తన ప్రజలే ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. చివరకు ప్రజల కోసం తన ప్రాణంలో ప్రాణమైన సీతాదేవిని పరిత్యజించాడు. శ్రీరాముని రాజ్యంలో తండ్రి బ్రతికి ఉండగా కొడుకు మరణించేవాడు కాదట. ఒకసారి ఒక నైష్టిక బ్రాహ్మణుని కొడుకు అకారణంగా మరణించాడు. ఆ బ్రాహ్మణుడు కొడుకు శవాన్ని భుజాన వేసుకొని రాముని న్యాయస్థానానికి వచ్చి ఏమిటి అన్యాయం అని ప్రశ్నించాడు. రామచంద్ర, నీ రాజ్యంలో ఎక్కడో అధర్మ కార్యం జరుగుతూ ఉంది. అందువల్లనే నేను బ్రతికుండగానే నా పుత్రుడు మరణించాడు. నీవు ఏం చేస్తావో నాకు తెలియదు. నా బిడ్డను బ్రతికించు, లేదా నేను నా భార్య ఇక్కడే ఆత్మహత్య చేసుకొని మరణించాలనుకుంటున్నాం. నీకు బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది. ఈ అయోధ్య నగరంతో పాటు నీ రాజరికంలో ఉన్న ప్రజలందరూ బ్రహ్మ హత్య పాతకానికి గురై అలమటిస్తారు అంటూ దుఃఖించసాగాడు. అప్పుడు రాముడు, బ్రాహ్మణోత్తమ శాంతించు.
పుత్రశోకంతో ప్రాణత్యాగం చేసుకోవటం ధర్మసమ్మతం కాదు. నా పరిపాలనలో తండ్రి బ్రతికి ఉండగా కొడుకు మరణించటం అనేది ఉండదు. ఈ దుష్ఫలితానికి కారణమేమిటో తెలుసుకొని నీ పుత్రునికి జీవదానం చేస్తాను. నా ఆయువును ఇచ్చి అయినా నీ బిడ్డను బ్రతికిస్తాను అని వాగ్దానం చేశాడు. కులగురువైన వశిష్ఠ మహర్షుల వారిని సంప్రదించి వశిష్ఠుని దివ్య దృష్టితో కారణం తెలుసుకున్నాడు. శంభూకుడు అనేవాడు దక్షిణ అరణ్యంలో అనాచారిగా తపస్సు చేస్తుండటం వల్ల ఈ అధర్మ మరణం జరిగిందని తెలుసుకొని శంభూకుని వధించి బ్రాహ్మణ బాలకుని బ్రతికించాడు. అంటే రామరాజ్యంలో బాల్య మరణాలు, అకాల మరణాలు ఉండేవి కాదన్నమాట. రామరాజ్యం అంటే రమణీయ రాజ్యం. నెలకు 3 వర్షాలు కురిసేవి. ప్రకృతి విపరీతాలు ఉండేవి కాదు. అతివృష్టి కాని అనావృష్టి కాని రామరాజ్య ప్రజలకు తెలియదు. దొంగతనాల పేరే రామరాజ్య ప్రజలకు తెలియదు. సాంఘిక కట్టుబాట్లకు, సమాజ మర్యాదను ఎవరు అతిక్రమించేవారు కాదు. శ్రీమంతులు, నిరుపేదలు సమాన జీవితం గడిపేవారు. సోమరులు, జులాయి వాళ్ళు కనిపించేవారు కాదు. పంటలు సమృద్ధిగా ఉండేవి. పశువులకు పచ్చి మేత దొరుకుతూ ఉండేది. ఎవ్వరు కూడా పాలు పెరుగు అమ్మేవారు కాదు. దాన ధర్మాలు విరివిగా ఉండేవి. ప్రతి ఊరికి ఒక అన్న సత్రం ఉండేది. పండించే పొలాలకు గట్లు అంటే సరిహద్దులు ఉండేవి కాదు. ఎవరికి ఎంత భూమి కావాలో అంత భూమిని పండించుకోవచ్చు. చెరువులు, బావులు ఎప్పుడు నిండుగా ఉండేవి. మద్య మాంసాలకు అందరూ దూరంగా ఉండేవారు. ఇలా ఎన్నెన్నో కారణాల వల్ల రాముడు పాలించిన ధర్మరాజ్యానికి రామరాజ్యం అనే పేరు వచ్చింది. రామరాజ్యం అంటే శాంతి, సౌభాగ్య, ధర్మ న్యాయాలున్న రాజ్యం అన్నమాట. రామరాజ్యం అంటే సమస్యలు లేని రాణి కళ్యాణ రాజ్యం అన్నమాట. యుగాలు మారి తరాలు గతించిన రామరాజ్యం అనే పేరు పోలేదు, పోదు కూడా.